గోధుమ పిండి కలిపేటప్పుడు ఫ్రెండ్స్ పిల్లలు ఈ సోడిపిండి తినరు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం గోధుమ పిండిలో కొంచెం సోడిపిండి కలిపి ఇంకొకటి ఏంటంటే అందులోనే గోధుమ పిండి ముద్దలో చిన్న చిన్న ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసుకొని ఇలా పెద్ద రొట్టె చేసుకొని కూర, ఇది దుంపల కూర ఉడకేసి పోపేస్తాను అంతే. ఇలా రొట్టె తింటే టేస్టీగా ఉంటుంది. ఏటేటి సోడిపిండి వేసి చిన్న చిన్న ఉల్లి కట్ చేసి చిన్న చిన్న పచ్చిమిర్చి కట్ చేసి ఇలా ముద్దలో కలిపేసి రొట్టి తింటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. కొంచెం నెయ్యి పోసాను ఫ్రెండ్స్, నెయ్యి పోసాను ఆల్రెడీ, నెయ్యితోనే చేశాను రొట్టి. ఇప్పుడు చూడండి సూపర్గా ఉంటుంది ఈ రొట్టి. సరిపోతుంది ఒకటి పెద్దదిగా.